హల్లెలూయా. అందరు కళ్ళు మూసుకున్నట్టయితే మనం ప్రార్థనని ఆరంభించుకుందామండి. ఈ సర్వీస్ని స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా యేసయ్యా. దేవా మీకు వందనాలు తెలియజేస్తున్నాం యేసయ్యా. దేవా ఈ ఆరాధన దేవా ఈ ఆదివారం యేసయ్యా దేవా మీ సన్నిధిలోకి మీరు మాకు గడపడానికి ఇచ్చిన అవకాశం బట్టి దేవా మీకు వందనాలు తెలియజేస్తున్నాం యేసయ్యా. దేవా ఎవరైతే లైవ్లో వాచ్ చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా మీరు జ్ఞాపకం తెచ్చుకోమని అడుగుతున్నాం యేసయ్యా. ఎవరైతే రాలేదో వాళ్ళందరినీ సమయాన్ని తీసుకొచ్చే భాగ్యాన్ని మీరు దయచేయండి యేసయ్యా. దేవా వాక్యం చెప్పే బిడ్డ ద్వారా మీరు మాతో మాట్లాడమని అడుగుతున్నాం యేసయ్యా. దేవా ఆరాధన ఆదరించాల్సిన వరకు మీరే సమస్త మాకంతా పొందమని దేవా ఇచ్చిన పనులు పాల్జన్ చేర్చుకుని లేకున్నా తండ్రి. ఆమేన్. లెక్కించలేని స్తోత్రములు అనే పాట పాడుతూ దేవుని మహిమపరుచుకుందామండి. అందరికి వచ్చిన పాట కాబట్టి అందరూ మాతో పాడాలని ఆశపడుతున్నాను. అందరూ చప్పట్లు కొడుతూ పాడదామండి. చలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదను. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదను. ఇంతవరకు నా బ్రతుకులో ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదను. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదను. ఆకాశం మహాకాశం వాటి ఉన్న కింద ఆకాశం బండుతుంది. భూమిలో కనబడుచున్నవన్నీ ప్రభువా నిన్నే కీర్తిస్తాయి యేసయ్యా. అవునండి, అలాంటివన్నీ భూలోకంలో ఉన్నవన్నీ దేవుని కీర్తిస్తున్నాయి కాబట్టి మనం కూడా దేవుని కీర్తిస్తూ స్తుతిస్తూ పాడదామండి. ఎవరు మౌనంగా ఉండకుండా అందరూ చప్పులు కొడుతూ పాడదాం. ఆకాశమహాకాశముల్ వాటి యందున్న ఆకాశము ఆకాశమహాకాశముల్ వాటి కిందున్న ఆకాశము భూమిలో కనబడునవన్నీ భూమిలో కనబడునవన్నీ ప్రభువా నిన్నే కీర్తింతు. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదను. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదను. అడవిలో నివసించినవన్నీ సుడిగాలి మంచును భూమిపైన ఉన్నవన్నీ దేవా నిన్నే పొగుడునేసా. అవునేసా దేవా అన్ని నిన్నే పొగుడుతాయేసా అని చెప్తూ దేవుని మహిమపరుచుకుందామండి. అడవిలో నివసించునవన్నీ సుడిగాలి మంచును అడవిలో నివసించునవన్నీ సుడిగాలి మంచును భూమిపై నున్నవన్నీ భూమిపై ఉన్నవన్నీ దేవా నిన్నే పొగడును. లెక్కించలేని
దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్ లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. నీటిలో నివసించు ప్రాణులు, ఈ భూమిలోని జీవరాశులు, ఆకాశం ఎగిరినవన్నీ ధ్రువ నిన్నే కీర్తిస్తా యేసయ్యా అని చెప్తూ దేన్ని మహిమపరుచుకుందామండి. నీటిలో నివసించు ప్రాణులు, ఈ భూమిలోన జీవరాశులు, నీటిలో నివసించు ప్రాణులు, ఈ భూమిలోన జీవరాశులు, ఆకాశమున ఎగురునవన్నీ, ఆకాశమున ఎగురునవన్నీ ప్రభువా నిన్నే కీర్తింతున్ లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్ లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే ఇంతవరకు నా బ్రతుకులో, ఇంతవరకు నా బ్రతుకులో అందరూ చెప్దామండి. ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్ లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. హల్లెలూయా. అందరూ రెండు చేతుల పైకి గట్టిగా దేవుని స్తుతించి చెప్తామా? స్థిరపరచువాడు బలపరచువాడు అనే పాట పాడుతూ దేన్ని మహిమపరుచుకుందామండి. అందరూ పాడదామండి. ఆయన ఏమైనా చేయగలడు, మన కథ మొత్తం మార్చగల దేవుడై ఉన్నాడు కాబట్టి అందరూ పాడుతూ దేన్ని మహిమపరుచుకుందామండి. ఆయన స్థిరపరచువాడు బలపరచువాడు, పడిపోయిన చోట నిలబెట్టేవాడండి. అందరూ చప్పులు కొడుతూ పాడదాం. స్థిరపరచువాడవు బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు. స్థిరపరచువాడవు హెచ్చించువాడవు, మా పక్షము నిలచి జయమిచ్చువాడవు. స్థిరపరచువాడవు బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు. ఘనపరచువాడవు హెచ్చించువాడవు, మా పక్షము నిలచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా నీకే నీకే
సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవం ఉన్నది యేసయ్యా. దేవా, నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్ప యేసయ్యా. మా ఊహకు మించిన కార్యములు ఎన్నో జరిగించున్న యేసయ్యా అని చెప్దామండి. ఎవరు మౌనగుండు కూడా అందరూ చెప్దాం, యేసయ్యా నీ చేతిలోనే మా జీవం ఉంది యేసయ్యా. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవం ఉంది అని చెప్తూ దేవుని మహిమపరచుకుందాం. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. మా దేవా, నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. మా దేవా, నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. చెయ్యగలవు, మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. చెప్దామండి, నీ ఆజ్ఞ లేనిది ఏదైనా జరుగునా యేసయ్యా. నీ కంచె దాటగా శత్రువుడు ఎవరు యేసయ్యా? సాధ్యమా యేసయ్యా? మా దేవా, నీవు మా తోడుంటే చాలు యేసయ్యా. నీవు మా తోడుంటే అపవాదాల్సిన కీళ్ళు కూడా మాకు మేలైపోతాయి యేసయ్యా అని చెప్తూ దేవుని మహిమపరచుకుంటూ పాడదామండి. పాడదాం, అందరూ చప్పుడు కొట్టి పాడతాం. నీ ఆజ్ఞ లేనిది ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యం అని చెప్దామండి. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా? నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా? మా దేవా, నీవే మా తోడుంటే అంతే చాలును. అపవాది తలచిన కీడులన్నీ లయమైపోవును. మా దేవా, నీవే మా తోడుంటే అంతే చాలును. అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. అందరూ లేచి నిల్చుందామండి, అందరూ లేచి నిల్చున్నట్టు దేవుని ఆరాధన చేసుకుందాం. మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యం. అందరూ చేతుల పైకి చేద్దామండి. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యం. స్థిరపరచువాడవు, స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే
నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షం నిలచి జయమిచ్చువాడవు. ఇంకోసారి చెప్తాం, స్థిరపరచువాడు. అందరూ 2 చేతులు పైకి చెప్తామండి. యేసయ్య నీవు బలపరచువాడు. వేసా పోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షం నిలచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు అని చెప్తామండి. ఎవరు మౌనంగా ఉండకుండా అందరూ 2 చేతులు పైకి చెప్తాం. చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుంది. అవును యేసయ్య, నువ్వేం చేయగలవు యేసయ్య? కథ మొత్తం మార్చగలవు యేసయ్య. నా కథ నువ్వు మార్చేసా దేవా, నీకే సాధ్యం యేసయ్య. మహిమంతా తెచ్చుకుందువు యేసయ్యా, యేసయ్యా, నీకే సాధ్యం. అవును యేసయ్య, నీకే సాధ్యం యేసయ్య. యేసయ్యా, యేసయ్యా, నీకే సాధ్యము. హల్లెలూయా. అందరూ 2 చేతుల పైకి గట్టిగా దేవుని స్తోత్రం చేద్దామండి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. యేసయ్య దేవా, మీకు వందనాలు తెలియజేస్తున్నాం యేసయ్య. దేవా, నేను పూర్ణ మనసుతో నేను ప్రేమిస్తాను యేసయ్య. దేవా, ప్రేమించిన అధికంగా పాట పాడుతూ దేవుని మైంపరుచుకుందామండి. ఎవ్వరు మౌనంగా ఉండకుండా ఈ సమయంలో దేవుడా, నీవు నాకు ఇచ్చిన కృపను బట్టి దేవా మీకు వందనాలు తెలియజేస్తున్నాం యేసయ్య. దేవా, నీవు నాకు ఇచ్చిన స్వస్థతను బట్టి దేవా మీకు వందనాలు తెలియజేస్తున్నాం యేసయ్య. దేవా, నీవు మాకు తోడుగుని నడిపించిన విధానం బట్టి దేవా మీకు వందనాలు తెలియజేస్తున్నాం యేసయ్య అని పాట పాడుతూ దేవుని ప్రేమించదని అధికముగా ఆరాధింతున్న ఆసక్తితో పాట పాడుతూ దేవుని మైంపరుచుకుందామండి. ఎవరు మౌనంగా ఉండకుండా ఆయన మనకి ఇచ్చిన కృపను బట్టి మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి దేవా, నువ్వు నాకు ఇచ్చిన ప్రేమను బట్టి దేవా మీకు వందనాలు తెలియజేస్తున్నాం యేసయ్య. దేవా, మీ ప్రేమకు నేనేమి చెల్లించలేను యేసయ్య. దేవా, నీ ఆసక్తితో నిన్ను ఆరాధిస్తాను యేసయ్య అని చప్పట్లు కొడుతూ అందరూ గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహిమపడదామండి. దేవుడిని ఆరాధన చేసుకుందాం. యేసయ్య దేవా, నా పూర్ణ మనసుతో, నా పూర్ణ హృదయంతో, నా పూర్ణ బలంతో నేను ప్రేమిస్తాను, ఆరాధిస్తాను యేసయ్య అని చెప్తూ దేవుని మహిమపరుచుకుందామండి. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతు ఆసక్తితో, ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతు ఆసక్తితో, నిన్ను పూర్ణ బలముతో ఆరాధింతు, నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించేదన్, నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించే. ఆరాధన ఆరాధన అందరూ చప్పట్లు చేద్దాం. ఆరాధన 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 ఆరాధన. ఎబినేజరే, ఎబినేజరే, ఇంతవరకు నన్ను ఆదుకున్న యేసయ్య, ఇంతవరకు నన్ను ఆదుకున్న విధానం బట్టి దేవా మీకు వందనాలు తెలియజేస్తాం యేసయ్య అని చెప్దామండి. ఎవరు మౌనగుండకుండా అందరూ అప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. యేసయ్య దేవా, నీవు ఇంతవరకు నన్ను ఆదుకున్నావు యేసయ్య, దాన్ని బట్టి దేవా మీకు వందనాలు తెలియజేస్తున్నావు యేసయ్య. దేవా, అందరూ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయినా సరే దేవా నీవు మాత్రం నా తోడుగుండే యేసయ్య. దేవా, నీవు నన్ను ఆదుకున్నావు యేసయ్య అని చెప్తూ దేవుని మహిమపరుచుకుందామండి. దేవుడు మనతో ఉంటే మనకి ఇంకెవ్వరు అవసరం లేదు. యేసయ్య దేవా, నీవే నా తోడుగుండే యేసయ్య, దేవా నీవే నన్ను ఆదరించి యేసయ్య అని చెప్దామండి. ఎబినేజరే, ఎబినేజరే, ఇంతవరకు ఆదుకున్నావు. ఎబినేజరే, ఎబినేజరే, ఇంతవరకు ఆదుకున్నావు నన్ను, ఇంతవరకు ఆదుకున్నావు నన్ను, ఇంతవరకు
అవునేశ నిన్ను పూర్ణ మనసుతో అందరూ చెప్తామండి. ఏసా దేవా నిన్ను పూర్ణ బలంతో నేను ప్రేమిస్తాను, ఏసా పూర్ణ మనసుతో నేను ఆరాధిస్తాను, ఏసా నిన్ను పూర్ణ మనసుతో. ఎవరు మాడుకుంటూ అందరూ చెప్తామండి. ఏసా నిన్ను పూర్ణ మనసుతో నేను పూర్ణ బలంతో నేను ప్రేమిస్తాను, ఏసా నా ఆరాధన అంతా నీకే అర్పిస్తాను ఏసా అని చెప్తామండి. ఆరాధన 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 ఆరాధన. యెహోవా రాఫా, యెహోవా రాఫా స్వస్థపరచవే. యెహోవా రాఫా, యెహోవా రాఫా స్వస్థపరచవే. అవునేశా దేవుని స్వస్థ వచ్చిన విధానం బట్టి దేవానికి వందనమేశా. అవునేశా దేవా చాలా మంది అనారోగ్యంతో బాధపడుతున్నారు, ఇస్సా నువ్వు నా స్వస్థపరిచిన విధానం బట్టి దేవా మీకు వందనాలు తెలియజేస్తున్నావు. ఇస్సా చెట్టు దేవుని మహిమపడుతూ చప్పట్లు కొట్టి పాడదాం. స్వస్థపరచవే వందనమయ్యా, నన్ను స్వస్థపరచవే వందనమయ్యా, నిన్ను పూర్ణ మనస్సుతో ఆరాధింతు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్, నిన్ను పూర్ణ మనస్సుతో ఆరాధింతు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన అందరూ చప్పట్లు వచ్చేద్దామండి, ఉద్యోగంగా చెప్తాం. ఆరాధన 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 ఆరాధన. ప్రేమించడం అధికముగా ఎవరు అనుకుంటే అంత చెప్తామండి. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతు, ఆసక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతు, ఆసక్తితో నిన్ను పూర్ణ అవునేశా నిన్ను పూర్ణ మనసుతో నిన్ను ఆరాధిస్తానేసా, నిన్ను పూర్ణ బలంతో నిన్ను ప్రేమిద్దానేసా. ప్రేమించేదన్ నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన ఆరాధన అనేసా నీకే నా ఆరాధన చెల్లిస్తానేసా. ఆరాధన 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 ఆరాధన. అందరూ ఒకసారి రెండు చేతుల్లో చప్పట్లు కొడితే ఏమైపడదామండి. ఎవరు మౌనకుంటారు అందరూ రెండు చేతులు పైకి చేద్దామండి. ప్రేమించదని అధికముగా ఏసా దేవుని నిన్ను ఆరాధిస్తాను ఏసా అని ఏమీ లేకుండా మన ఇద్దరు రెండు చేతులు పైకి చెప్దామండి. ప్రేమించేదన్ అధిక అందరూ రెండు చేతుల పై గట్టిగా చెప్దామండి దేవునికి స్వరం ఎత్తి. ఆశక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతు, నిన్ను పూర్ణ మనసుతో ఇస్తా, నిన్ను పూర్ణ మనసుతో అందరూ రెండు చేతుల పైకి గట్టిగా చెప్తామండి. ఆరాధింతు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్, నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు, నిన్ను అందరూ చెప్తామండి గట్టిగా. ప్రేమించేదన్ ఆరాధన 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 ఆరాధన. ఆకసారిగా చెప్తామండి. ఆరాధన 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 ఆరాధన.
ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 హల్లెలూయా. యేసయ్యా దేవా మీకు వందనాలు తెలియజేస్తున్నాం. యేసయ్యా దేవా ఈ ఆరాధన అంతట్లో యేసయ్యా దేవా మీరు సమస్తమే మాకంతా పొందారని నమ్ముచున్నాం. యేసయ్యా దేవా మీ జీవితంలో ఎవరైతే ఏ శత్రులు వచ్చారో మాకైతే తెలియదు కానీ యేసయ్యా దేవా అందరూ వస్తుంది నామంలో తీర్చమని అడుగుతున్నాం. యేసయ్యా దేవా వాళ్ళు వేలో ఒక మేలు పొందుకొని యేసయ్యా దేవా మీ అద్దరు దీవెనలు పొందుకొని సన్నిధి నుంచి బయటికి వెళ్ళే భాగ్యాన్ని మీరు మాకు దయచేయండి. యేసయ్యా దేవ ఈ వారంలో మీరు మాకు అద్భుతమైన సాక్ష్యాలు దయచేయబోతున్న విధానం బట్టి దేవా మీకు వందనాలు తెలియజేస్తున్నాం. యేసయ్యా దేవా ఎవరైతే ఏ సమస్య వచ్చారో అందరి సంవత్సరం మీ నామంలో వాళ్ళందరి సమస్యలు మీ నామంలో తీర్చమని అడుగుతున్నాం. యేసయ్యా దేవ వాక్యం చెప్పే బిడ్డల ద్వారా కూడా మీరు మాతో మాట్లాడమని ఆదరించి అంచం వరకు మీరే సంవత్సరం మాకు అంతా పొందమని ఈ చిన్న పెద్ద యేసు నామంలో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి అందరూ కూర్చుందామండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. అందరూ మన చేతులు పైకెత్తి హల్లెలూయా చెప్దామండి. హల్లెలూయా. ఇప్పుడు అనౌన్స్మెంట్స్ టైం అండి. ఈరోజు సాయంత్రం 6 గంటలకి యవనస్తులు కూడుకుందండి యూత్ మీటింగ్. యవనస్తులు అయిన అందరూ రావాల్సిందిగా కోరుచున్నామండి. ఈ మంగళవారం మిడ్ వీక్ సర్వీస్ 7 గంటలకు ఉంటుందండి. చర్చ్ అందరూ దీనిలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాము. ఈ శుక్రవారం ఉమెన్స్ మీట్ క్యాన్సిల్ చేయబడిందండి. ఎందుకంటే ఈ వారం మనది మొదటి శుక్రవారం కనుక హోలీ కమ్యూనియన్ సర్వీస్ ఉంటుంది రాత్రి 7 గంటలకు. అలాగే ఆదివారం మొదటి ఆరాధన 7 గంటలకు, రెండవ ఆరాధన 10 గంటలకు ఉంటుందండి. అందరూ ఈ అనౌన్స్మెంట్స్ని ఫాలో అవ్వాల్సిందిగా కోరుచున్నాము. ఇప్పుడు సిస్టర్ పద్మ గారు వచ్చి స్పెషల్ సాంగ్ పాడవలసిందిగా కోరుచున్నామండి. హల్లెలూయా. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా. నూతన కార్యములు, ఘనమైన కార్యములు, ఆశ్చర్య కార్యములు, అంతులేని కార్యములు, గతకాలమంతయును కాచినావు యేసయ్యా, నీ కృపను మాపై చూపి నడిపించినావయ్యా. గతకాలమంతయును కాచినావు యేసయ్యా, మా కృపను నీపై చూపి నడిపించినావయ్యా. నూతన కార్యములు, ఘనమైన కార్యములు, ఆశ్చర్య కార్యములు, అంతులేని కార్యములు, నూతన కార్యములు, ఘనమైన కార్యములు, ఆశ్చర్య కార్యములు, అంతులేని కార్యములు. నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు, నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు, నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు, నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు. గతకాలమంతయును కాచినావు యేసయ్యా, నీ కృపను మాపై చూపి నడిపించినావయ్యా. గతకాలమంతయును కాచినావు యేసయ్యా, నీ కృపను మాపై చూపి నడిపించినావయ్యా. మనుష్యుల పాపము నుంచి విడిపించు మార్గం ఏదీ లేదు. పాపము కడిగి పరిశుద్ధపరిచిన దేవుడు మన దేవుడు. చప్పట్లు కొడుతూ దేవునామాన్ని మహింపడదాం. మనుష్యుని పాపము నుండి విడిపించు మార్గము ఏది లేనే లేదయ్యా ఈ ధరణిలో.
పాపము నుండి విడిపించు మార్గము ఏది లేనే లేదయ్యా ఈ ధరణిలో. పాపము కడిగి పరిశుద్ధ మార్గముకు నడిపించు దైవం నీవే యేసయ్యా. పాపము కడిగి పరిశుద్ధ మార్గముకు నడిపించు దైవం నీవే యేసయ్యా. నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు, నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు. గతకాలమంతయును కాచినావు యేసయ్యా, నీ కృపను మాపై చూపి నడిపించినావయ్యా. పితరుల శాపము నుండి అద్భుతముగా విడిపించి ఆశలెన్నో కలిగించి అభిషేకించావు. 1000 తరముల వరకు కృప చూపించుచు నడిపించు దైవం నీవేనయ్యని చప్పట్లు కొడదామండి. పితరుల శాపము నుండి అద్భుతముగా విడిపించి ఆశలెన్నో కలిగించి అభిషేకించావు. పితరుల శాపము నుండి అద్భుతముగా విడిపించి ఆశలెన్నో కలిగించి అభిషేకించావు. 1000 తరముల వరకు కృప చూపించుచు నడిపించు దైవం నీవే యేసయ్యా. 1000 తరముల వరకు కృప చూపించుచు నడిపించు దైవం నీవే యేసయ్యా. నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు, నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు. గతకాలమంతయును కాచినావు యేసయ్యా, నీ కృపను మాపై చూపి నడిపించినావయ్యా. గతకాలమంతయును నడిపించినావయ్యా, నీ కృపను మాపై చూపి నడిపించినావయ్యా. మా దిక్కు నీవెనయా, దయచూపు యేసయ్యా. మా దైవం నీవెనయా, కరుణించు యేసయ్యా. నూతన కార్యములు, ఘనమైన కార్యములు, ఆశ్చర్య కార్యములు, అంతులేని కార్యములు నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు, నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు, నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు, నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు. హల్లెలూయా. సంతోషంగా ఉన్న వాళ్ళందరూ మరి ఒకసారి దేవునామ మహింపడదామని చప్పట్లు కొడుతూ, ఈ సమయంలో మనం అందరం లేచి నిలబడి పాట పాడుచుండగా దైవజనులు బ్రదర్ లూకా గారిని వాక్య సందేశాన్ని అందించవలసిందిగా కోరుచున్నామండి. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా, నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా. నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా, నాతో మాట్లాడు ప్రభువా,
ప్రభువా నీవే మాట్లాడుమయ్యా. దయచేసి అందరు కూర్చోండి. ప్రభువు నామమునకే మహిమ కలుగును గాక. కూడి ఉన్న మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాను. గత కాలంలో దేవుడు నా పట్ల అనేకమైనటువంటి అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేశారు. దేవుని మహాకృపను బట్టి, ఎంతవరకు ఆయన నడిపిస్తున్న దాన్ని బట్టి ఆయనకే వందనాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే సాక్ష్యం చెప్పాలి అని అంటే మరి ముందుగా చెప్పాలి, కానీ అనుకోని రీతిగా నేను తీసుకురావటం అనేది జరిగింది. మా మిస్సెస్ని నీ జాయింట్ రీప్లేస్మెంట్ జరిగింది. దేవుని అద్భుత కార్యము మీ అందరి ప్రార్థన వల్ల ఆపరేషన్ సక్సెస్ అయ్యింది. దేవునికే వందనాలు. గత కొంతకాలం నాకు కూడా బలహీనత ఏర్పడింది. దాన్ని బట్టి నిలబడలేక మాట్లాడలేక ఉండటం వల్ల ఏమి కార్యక్రమాల్లో పాల్గొనలేకపోయాం. దేవుని కృపను బట్టి దైవ సేవకులు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని బట్టి మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాం. చిన్న ప్రార్థన చేసుకుందాం, వాక్యంలోకి వెళ్దాం. మహాపరిశుద్ధుడు మహోన్నతుడైన పరమ తండ్రి, పరిశుద్ధ నామమునకే వందనములు, స్తోత్రం నాయన. ఈ పునరుద్ధాన దినములోనైనా మీ సన్నిధిలో నేను నిలబడి మాట్లాడటానికి ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి వందనములు. అల్పుడను అయోగుడైనటువంటి నన్ను బలపరిచి నా ద్వారా ఏమైతే మాట్లాడవలసి ఉన్నదో నాయన, సమాజంలో కావలసినట్టు వర్తమానం దయచేసి దాని ప్రకారంగా వారు జీవించుటకు మీ కృప దయచేయమని యేసు పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ఈ సమయంలో మనం వాక్య పటంలోకి వెళ్ళటానికి టైటిల్ ఏంటంటే వర్ధిల్లుట. వర్ధిల్లుట అనేటటువంటి అంశం మీద ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఆ వర్ధిల్లటం అనేది అపోస్తలుడైనటువంటి పౌలు, అపోస్తలుడైనటువంటి యోహాను గారు 3వ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో ఏమని ఉంటుందంటే, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయములలో సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను అని వాక్యం చెప్తుంది. వర్ధిల్లటం అంటే మనం సహజంగా మనం అనుకుంటాం ఏంటంటే భౌతికంగా వర్ధిల్లటం అని అనుకుంటాం. భౌతికంగా వర్ధిల్లటం అనేది వేరు, ఆత్మీయంగా వర్ధిల్లటం అనేది వేరు. ఆత్మీయంగా వర్ధిల్తే అది చాలా శ్రేష్టకరంగా ఉంటుంది. భౌతికంగా ఉన్నదైతే అది తాత్కాలికంగా ఉంటుంది. వాక్యం ఏం చెప్తుందంటే కనిపించినవన్నీ కూడా నిష్ప్రయోజనము, కనిపించిందే ప్రయోజనకరమని. ఆ కనిపించిన దానికోసం మనం కనిపెట్టుకుని ముందుకు వెళ్ళటానికి మనం ప్రయత్నం చేద్దాం. వర్ధిల్లటానికి మరొక ముఖ్యంగా మొట్టమొదటి దేవుడు చేసినటువంటిది ఏమిటంటే, సృష్టి అంతా చేసిన తరువాత మానవుడికి కావలసినటువంటి అన్నీ సమకూర్చి ఆ తరువాత ఆదికాండం 1:26లో ఏమని చెప్తుందంటే, మన స్వరూపమందు మన రూపంలో మన స్వరూపంలో నరుని చేసేదము అని అనుకుంటారు. అనుకుని నేల మట్టి ద్వారా మట్టి తీసి నరుని తయారు చేయటం, దాని ద్వారా అవన్నీ తయారు చేయటం. ఆదామవ్వలు తయారయిన తరువాత, చేసిన తరువాత ఆయన 28వ వచనంలో ఏమని ఆశీర్వదిస్తారంటే,
దేవుడు వారిని ఆశీర్వదించను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నింపి దానిని లోపర్చుకోండి అని వాక్యం దేవుడు ఆశీర్వదించి. ఆ లోపర్చుకోండి అనేటటువంటి ఆ మాటని మానవుడు ఏం చేశాడంటే లోపర్చుకోవటం మానేసేసి లోబడిపోయాడు. కాబట్టి ఇక్కడ విస్తరించి అనే మాట మామూలు ఇంగ్లీష్ బైబిల్లో ఇంక్రీజ్ అని ఉంటుంది. అదే కింగ్ జేమ్స్ వెర్షన్లో ఏమని ఉంటుందంటే మల్టీప్లై అని ఉంటుంది. ఇంక్రీజ్ అంటే 9 + 9 18. మల్టీప్లై అంటే 9 × 9 81. ఇంక్రీజ్కి మల్టీప్లైకి ఉన్నటువంటి తేడా. మన దేవుడు ఎప్పుడు కూడా ఇంక్రీజ్ చేసేవాడు కాదు, మల్టీప్లై చేసేటటువంటి దేవుడు. మనం ఎప్పుడూ కూడా ఉన్నతమైన స్థితిలో ఉండాలని ఆయన ఆశీర్వదించాడు. ఆశీర్వదించినటువంటి ఆయన్ని మనం ఏం చేసామంటే ఒక ప్రక్కగా పెట్టేసి మన స్వబుద్ధిని ఆధారం చేసుకొని మనం ఏం చేసామంటే దేవుణ్ణి దూరంగా పెట్టడం అనేది జరిగింది. కాబట్టి మనం ఎప్పుడైనా సరే చాలామంది ఏంటంటారు అపార్థం చేసుకుంటారు. పాస్టర్ గారు కూడా అనేకమైన సార్లు ఈ ఆర్థిక వ్యవస్థ గురించి చెప్పారు. కానీ అది చెప్తే ఎలా ఉంటుందంటే మెన్స్ ఫెలోషిప్కి రావట్లేదు మీరు ఎవరు. చాలామంది మెన్స్ ఫెలోషిప్కి వస్తే తెలుస్తుంది. ఎప్పుడు పాస్టర్ గారు డబ్బుల గురించి చెప్తారు అని అంటారు. డబ్బుల గురించి చెప్పటం కాదు, డబ్బు ముఖ్యం. అది ఎలాంటి ముఖ్యం అని అంటే దేవుని తర్వాతే, దేవునికంటే ముఖ్యమైనది కాదు, దేవుని తర్వాత డబ్బు ముఖ్యమే. కాబట్టి మనం ప్రార్థన చెయ్యాలి అని అంటే ఏ విధంగా చెయ్యాలి? మొదటి దినవృత్తాంతములు 4:10 ఎబ్బేజు ప్రార్థన చేస్తాడు. ఈ ఎబ్బేజు చేసినటువంటి ప్రార్థన బైబిల్ మొత్తం మీద ఎక్కడా కూడా లేదు, ఆ ఒక్క స్థలంలో తప్ప. ఏమని ప్రార్థన చేస్తాడు ఆయన? ఎబ్బేజు ఇజ్రాయేలు అయిన దేవుని గూర్చి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దులను విశాలపరచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దాని నుండి నన్ను తప్పించము అని ప్రార్థింపగా దేవుడు అతని మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. అది ఒకే ఒక్క చోట, బైబిల్ అంతట్లో ఒకే ఒక్క చోట ఆయన మనవి చేశాడు. ఆ ఒక్క చిన్న ప్రార్థన దేవుడు ఆలకించి ఆయనకి జవాబిచ్చాడు. యెషయా 54:2-3. ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే మన నివాస స్థలమును విశాలపరచుకోవాలి. మనం ఆ విధంగా విశాలపరచుకుంటే, ఇప్పుడు ఒక మాట నేను చెప్తున్నాను, యేసుక్రీస్తుని నమ్ముకోండి అని మనం సువార్త చెప్తాం, ఎవరు వినరు. సువార్త ఎవరని అంటారా? సువార్త అనేది ఎవరో యేసుక్రీస్తు రక్షకుడు, ఆయన స్వస్థపరుస్తాడు, ఆయన ప్రేమిస్తాడు అని చెప్తే సువార్త ఎవరని వింటారా?
వినరు. కానీ ఎలాగ వాళ్ళు మనల్ని మన దేవుణ్ణి గుర్తించాలి అని అంటే మనలో వాక్యాన్ని మనం చదివి దాన్ని ధ్యానించి దాని ప్రకారంగా మనం ప్రవర్తించినట్టయితే అన్యజనులు మనల్ని చదువుతారు. మనం చదివి దాని ప్రకారంగా నడవాలి. నడిచినట్టయితే మన మార్గాల్ని, మన మాటల్ని, మన చేష్టల్ని వాళ్ళు గమనించి వాళ్ళు అంగీకరించడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ సువార్త చెప్తే మాత్రం వాళ్ళు ఎట్టి పరిస్థితిలో కూడా అంగీకరించరు. ఇప్పుడు దేశంలో జరుగుతున్నదంతా అదే. చర్చిలకు తాళాలు వేసేస్తున్నారు కొన్ని రాష్ట్రాల్లో. ఇక్కడ మనకైతే కరెంటు ఫ్రీగా ఇచ్చేయండి పండగలకి అంటున్నారు. అలా కాకోకుండా మనం ప్రార్థన చెయ్యాలి. దేశంలో ఏం జరుగుతుందో ఒకసారి మనం గమనించాలి. దేశం కోసం ప్రార్థన చేయాలి, నాయకుల కోసం ప్రార్థన చేయాలి. నాయకుడు చెడ్డవాడైనా మంచివాడైనా మనం ప్రార్థన చేసేటటువంటిది మన వ్యక్తిగతం. చెడ్డోడు కదా అని ప్రార్థన చేయటం మానకూడదు, మంచోడి కోసమే ప్రార్థన చేయాలని లేదు. అది మనసు మార్చాలని మనం ప్రార్థన చేయాలి. ఇప్పుడు వర్ధిల్లటంలో ఒక వ్యక్తిని నేను చూపిస్తాను. అది దావీదు అంతకంతకు వర్ధిల్లెను అని మనకి వాక్యం చెప్తుంది. సమూయేలు రాసిన రెండవ గ్రంథం 5:10. దావీదు అంతకంతకు వర్ధిల్లెను, సైన్యములకు అధిపతియగు యెహోవా అతనికి తోడుగా ఉండెను. దావీదు అంతకంతకి వర్ధిల్లటానికి గల కారణం ఏమిటి? సైన్యములకు అధిపతియగు యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు. కాబట్టి దేవుడు మనకు తోడుగా ఉంటే మనం వర్ధిల్లుతాం. మనం ప్రయాసపడి చెమటూర్చి రాత్రింపగలు పనిచేసినంత మాత్రాన్నే అది జరగదు. ఎందుకంటే నేను ముందు చెప్పాను కదా, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము అని ఉంది సామెతలు 3:5. 6లో ఏమని ఉంది? నీ పనుల భారము యెహోవా మీద మోపు. మనం ఏం పని చేసినా, ఎలాగున్నా, ఎక్కడికి వెళ్ళినా అది మొట్టమొదట ఆయన మీద వేసి ఆయన్ని ప్రార్థన చేసి వాక్యం చదువుకుని మనం ప్రయత్నం చేయాలి. ప్రార్థన చేయటము అని అంటే మనం దేవునికి విన్నవించుకుంటున్నాం. వాక్యం చదవటం అని అంటే దేవుడు మనం విన్నపాలను విని దానికి సమాధానం మనకి దయచేస్తాడు. ఇది అసలు ప్రార్థన చేయటం, వాక్యం చదవటం ఉన్నటువంటి సీక్రెట్. ఆ తర్వాత మనకి అవకాశం ఉంటే దాన్ని ధ్యానించాలి. కొంతమంది డ్యూటీలకు వెళ్ళవలసినటువంటి వాళ్ళు మేము ఎలా ధ్యానిస్తాము అని అంటే పాస్టర్ గారు అనేకమైన సార్లు దాన్ని వివరించారు. కూర్చునే ధ్యానించవసరం లేదు, నడుస్తూ ధ్యానించవచ్చు, పని చేస్తూ ధ్యానించవచ్చు, మనం ఎలాగ ఉన్నప్పటికీ కూడా ధ్యానించవచ్చు. ఆ ధ్యానించేటటువంటిది మనం ఎలాగంటే మన పితరులకు దేవుడు ఏ విధంగా తోడుగా ఉండి నడిపించాడు, వాళ్ళ కష్టకాలంలో ఆయన ఎలాగా తోడుగా ఉన్నాడు, వాళ్ళ నడిపించిన విధానం ఎలాగుంది, వాళ్ళని పోషించినటువంటి విధానం ఎలాగుంది, అవన్నీ కూడా మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి.
గుర్తు చేసుకోవటం అంటే అదే ధ్యానించటం. దావీదు పట్ల ఎలా చేశారు, యోసేపు పట్ల ఎలా చేశారు, యాకోబు పట్ల ఎలా చేశారు, అవన్నీ మనం మనసులో ధ్యానించుకొని వాళ్ళు ఆ విధంగా వాళ్ళకి దేవుడు తోడుగా ఉండటానికి గల కారణం ఏమిటి అనేది రూట్ మనం తెలుసుకోవాలి. దేవుడు వాళ్ళని అంతగా దీవించడానికి ఆశీర్వదించడానికి గల కారణం ఏమిటి అని తెలుసుకుంటే వాళ్ళ పూర్ణ హృదయంతో యెహోవాను వాళ్ళు ఆశ్రయించారు కనుక వాళ్ళు అలాగ దీవించబడ్డారు. కాబట్టి ఇక్కడ ఏమని రాసి ఉన్నదంటే యెహోవా అతనికి తోడుగా ఉండెను కాబట్టి దావీదు అంతకంతకి వర్ధిల్లెను అని ఉంది. ఆ వర్ధిల్లటానికి గల కారణం ఒకటి యథార్థత అనేది ఉండాలి, రెండవది హృదయ శుద్ధి అనేది ఉండాలి. మనలో యథార్థత హృదయ శుద్ధి గనక ఉంటే వాళ్ళు ఎలాగుంటారంటే ఖర్జూరపు వృక్షం వలె మోగువేయురు. ఉదాహరణకి అన్య దేశంలో బానిసగా కొనుకోబడినటువంటి యోసేపు ఆయన అభివృద్ధి ఏ విధంగా వచ్చింది అనేది ఒకసారి చూస్తే ఆయన యథార్థత, ఆయన దేవుని యందు ఉన్న నమ్మకం ఆయన్ని ఆ దేశానికే ప్రైమ్ మినిస్టర్గా చేసింది. ఎందుకంటే ఆయనకి పాపం చేయటానికి అవకాశం వచ్చినప్పటికీ కూడా ఆయనకి సంబంధించినటువంటి వ్యక్తులు ప్రక్కన ఎవరు లేకపోయినప్పటికీ కూడా ఆయన దేవుని యందు భయభక్తులు గలవాడు కనుక ఆ పాపానికి దూరంగా ఉన్నాడు. కీర్తనల 119:11 వచనంలో ఏమని ఉందంటే నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. మన హృదయంలో ఎప్పుడైతే వాక్యాన్ని మనం ఉంచుకుంటామో ఏదైనా పొరపాటు చేయటానికి భయపడతాం. ఆ వాక్యమే గనక మన హృదయంలో లేకపోతే ఏం చేయటాకైనా మనం సిద్ధపడతాం. కాబట్టి మనం ఎప్పుడు కూడా వాక్యాన్ని చదవాలి, దానిని మన హృదయంలో భద్రపరచుకోవాలి. ఎందుకంటే ఆ వాక్యం కనుక మనలో ఉంటే అది ఏ కార్యం చేయటాకైనా ఆలోచింపజేస్తుంది. అలాగే యోసేపు, యెహోషువ, అపోస్తలులు వీళ్ళందరూ కూడా ఇదే కోవలో నడిచినటువంటి వాళ్ళు. యెహోషువ ఉన్నాడంటే మోసే నాయకత్వంలో అతను సేవకుడిగానే ఉన్నాడు, కానీ ఒక నాయకత్వానికి మాత్రం అతను లాస్ట్ వరకు కోరుకోలేదు. నమ్మకంగా మోసేకు సేవ చేయటం అనేది జరిగింది. నమ్మకంగా ఎప్పుడైతే ఆయన గురువు గారికి పనిచేయటం మొదలుపెట్టాడో దేవుడు అతని నమ్మకత్వాన్ని చూసి తగిన సమయమందు అతనిని హెచ్చించాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో ఉంటుంది, తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతుల కింద మీరు. మనల్ని దేవుడు హెచ్చించాలి అని అంటే మనం తగ్గించుకోవాలి. తగ్గించుకునే గుణం మనలో ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఒకానొక టైంలో వాళ్ళు దేవుని చేత హెచ్చింపబడితే దాన్ని కిందకి దించే వాళ్ళకి ఎవరి తరం కూడా కాదు. మనుషుల చేత హెచ్చింపబడ్డామంటే అలా పైకెత్తుతారు, వదిలేస్తారు, కింద పడిపోతాం. కాబట్టి మనం దేవుని చేత సహాయం పొందే వాళ్ళంగా ఉండాలని అంటే ఆయనను ఆశ్రయించాలి.
ప్రతి విషయంలో కూడా ఆయనను ఆశ్రయించాలి. కాబట్టి ఈ దావీదు మహారాజు ప్రతిసారి కూడా దేవుని మీద ఆధారపడటం అనేది జరిగింది. కీర్తనలు 119, 164 నీ న్యాయ విధులను బట్టి దినమునకు 7 మారులు నేను నిన్ను స్తుతించుచున్నాను అని అక్కడ దావీదు మహారాజ్ చెప్తున్నాడు. ఒక రాజు అయి ఉండి, రాజ్యాధికారం ఆయన చేతిలో ఉండి, రోజుకి 7 సార్లు దేవుణ్ణి స్తుతిస్తున్నాడట. మనమైతే కనీసం ఆదివారం వచ్చామంటే మిడ్ వీక్ సర్వీస్కి రండి అంటే రామ్, ఇంకేదైనా ఫెలోషిప్ ఉన్నదంటే రామ్, ప్రేయర్ మీటింగ్ ఉందంటే రామ్. ఒక ఆదివారం వస్తే ఒక్క దినము నీ సన్నిధిలో గడుపుట 1000 దినముల కంటే 1000 దినాలుగా. ఒక్కరోజు వస్తే 1000 దినాలు. ఆ ఒక్కరోజైనా ఎలాగ వస్తున్నావు? ఆరాధనకు ముందు వస్తున్నావా? పాస్టర్ గారు ఎప్పుడు స్టేజ్ మీదకి వస్తారో అప్పుడు వచ్చేద్దామని చూస్తూ ఉంటారు. ఆరాధనకు ముందు వస్తే మనం లోకానుసారమైనటువంటివి అన్నీ కూడా బుర్రలో ఉంటాయి. అలాగ ఆలోచించుకుంటూ ఉంటాం. ఎప్పుడైతే దేవుని సన్నిధిలోకి వచ్చి ఆరాధించటం మొదలు పెడతామో అవన్నీ డిలీట్ అయిపోతాయి. డిలీట్ అయిపోయిన తర్వాత మైండ్ ఫ్రెష్గా ఉంటుంది. ఆ ఫ్రెష్గా ఉన్న తర్వాత పాస్టర్ గారు వచ్చి వాక్యం చెప్తే అది మనస్సులోకి వెళ్తుంది. మనస్సు వెళ్ళి మైండ్లోకి వెళ్ళి ఆ మనస్సును మార్పు చేస్తుంది. మనం సాధారణంగా ఏమనుకుంటామంటే నేను మారాను అని అంటాం. ఎలా మారాం? నా మాట మారిందా? నా చూపు మారిందా? నా ప్రవర్తన మారిందా? ఏం లేదు. మనసు మారాలి. మనసు మారి నూతన పరచబడి రూపాంతరము చెందితే దానివల్ల ప్రయోజనం. మనిషి మారితే సుఖం ఏంటి? ఇప్పుడు నేను మారాను అంటాను. ఇప్పుడు కిందకి వెళ్ళేటప్పటికి ఏదో నాకు కావాల్సినటువంటిది కనపడినప్పటికి మారిన మనసు అంతా మళ్ళీ మామూలు అయిపోతుంది. అలా కదా, మనసు మారాలి. మనసు మార్చుకుంటే మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా తొట్రెళ్ళం. ఈయన మరొక మాట చెప్తున్నారు ఏమిటంటే, ఆయనకి అంత బిజీగా ఉన్నప్పుడు కూడా రోజుకి 7 మార్లు దేవుని స్తుతిస్తున్నాడట. ఆ తర్వాత ఏమని అంటున్నారంటే, కీర్తన 34:4 ఏమని అంటున్నారంటే, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. మనకి ఏదన్నా భయం కలిగిందంటే మనం ఎక్కడికి వెళ్తామండి? ఆ ప్రక్క వాళ్ళ దగ్గరకో తెలిసిన వాళ్ళ దగ్గరకో ఫోన్లు చేసి అవి చేసి ఇది చేసి ఇలాగ ఉంది పరిస్థితి, ఏం చేయమంటారు, అది చేయమంటారు, ఇది చేయమంటారు. ప్రజల మీద మనుషుల మీద ఆధారపడతాం. ఈ రాజుగారికి ఏంటి భయం? ఆయన శాసించాడంటే ఏమైనా జరుగుద్ది. అటువంటి పవర్ ఉన్నటువంటి ఆ వ్యక్తే నాకు భయం కలిగినప్పుడు నేను యెహోవా యొద్ద విచారణ చేస్తే నాకు ఆ భయములన్నిటిలో నుంచి ఆయన నన్ను తప్పిస్తాడు అని చెప్తున్నాడు.
కాబట్టి మనం ఆయన పద్ధతి ప్రకారంగా మనం దేవుని దగ్గర విచారణకు మనం రావాలి. సమూయేలు రాసిన రెండవ గ్రంథం 7:1 యెహోవా నలుదిక్కుల అతనికి శత్రువుల మీద అతనికి విజయమిచ్చి అతనికి నెమ్మది కలుగు చేసిన తరువాత రాజు తన నగరయందు కాపురముండి నాతాను ప్రవక్తనను పిలవనంపి. ఈయనకు ఒక ఆలోచన వచ్చింది. దేవుడు నన్ను ఎంతగా ఆశీర్వదించి నన్ను ఈ విధంగా ఉంచినప్పుడు నేను దేవునికి ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పి ప్రవక్త అయినటువంటి నాతానుని పిలిపించాడట. అదే సమూయేలు 2వ గ్రంథం 7:2 ఏమని ఉందంటే, నేను దేవదారు మ్రానుతో కట్టిన నగరయందు వాసము చేయుచుండగా దేవుని మందసము డేరాలో నిలిచి ఉన్నదనగా. అప్పుడు 3వది, నాతాను యెహోవా నీకు తోడుగానున్నాడు, నీకు తోసినదంతయు నెరవేర్చమని చెప్పాను. ఆ మాట చెప్పేసి నాతాను ప్రవక్త తన ఇంటికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత 7:4 అయితే ఆ రాత్రి యెహోవా వాక్కు నాతానుకు ప్రత్యక్షమై సెలవిచ్చినది ఏమనగా 5 నీవు పోయి నా సేవకుడకు దావీదుతో ఇట్లనుము, యెహోవా నీకు ఆజ్ఞ ఇచ్చినది ఏమనగా, నాకు నివాసముగా ఒక మందిరము కట్టింతువా. తర్వాత 6 ఐగుప్తు నుండి నేను ఇశ్రాయేలులను రప్పించిన నాటి నుండి నేటి వరకు మందిరములో నివసింపక డేరాలోను గుడారములోను నివసించు సంచరి. ఈయనకు వచ్చిన ఆలోచనకి దేవుడిచ్చిన సమాధానం, నేను ఐగుప్తు నుండి వాళ్ళని విడుదల చేసి తీసుకొచ్చిన నాటి నుండి ఇప్పటి వరకు నేను ఆ గుడారాల్లోని ఆ డేరాల్లోని నేను నివసిస్తూ వచ్చాను. అంటే ఆయన ఉద్దేశం ఏంటి, ఇంతవరకు నా ఊరి నుండి మాత్రం ఎవరో ఆలోచించలేదు నీవు తప్ప. అది అసలు మీనింగ్. అసలు మీనింగ్ ఏంటి, నా గురించి ఇంతవరకు ఎవరో ఆలోచించలేదు, నీవు ఆలోచించినట్టుగా. అది మోషేకు దేవుడు చెప్పినటువంటి మాట. అది అరణ్య యాత్రలో నేను మీ మధ్య నివసించినట్లు నాకు ఒక గుడారం తయారు చేయమని. ఆ గుడారం అనేది 40 సంవత్సరాలు అలా కంటిన్యూ అయిపోయింది, ఇప్పుడు వరకు అలా నడుస్తుంది. ఇప్పుడు ఈయనకి ఒక పని చేయాలనేటటువంటి ఆలోచన అక్కడికి వచ్చింది. వచ్చినప్పుడు దేవుడు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే, నేటి వరకు మందిరములో నివసింపక డేరాలోను గుడారములోను నివసించుచు సంచరించి తిని అని ఆయన చెప్తున్నాడు. తర్వాత 7వ వచనం, ఇశ్రాయేలులతో కూడా నేను సంచరించిన కాలం అంతయు నా జనులను పోషించుడని నేను ఆజ్ఞాపించిన ఇశ్రాయేలుల గోత్రములలో ఎవరితోనైనను దేవదారుమయమైన మందిరం ఒకటి నాకు కట్టెంకపోతిరే అని నేను ఎన్నడైనా అడిగి తినా. దేవుడు ఎప్పుడు కూడా నేను ఎప్పుడైనా అడిగానా? అడగలేదు. అడగకోకుండానే నీకు ఆ ఉద్దేశం వచ్చింది కాబట్టి
దాన్ని ఆయన అప్రిషియేట్ చేశాడనమాట. ఎవరమైనా సరే మనం మనకు చేసినటువంటి ఉపకారాలను బట్టి దేవునికి మనం ఏదో ఒకటి చెయ్యాలి అనేటటువంటిది తపన ప్రతి ఒక్కరికి కూడా ఉండాలి. తర్వాత 8వ వచనంలో, కాబట్టి నీవు నా సేవకుడగు దావీదుతో ఇలాగు చెప్పుము, సైన్యములకు అధిపతియగు యెహోవా నీకు సెలవిచ్చినది ఏమనగా, గొర్రెల కాపులోనున్న నిన్ను గొర్రెల దొడ్డిలో నుండి తీసి ఇశ్రాయేలీయులను నా జనుల మీద అధిపతిగా నియమించి తిని. తర్వాత నీవు పోవు చోట్ల నెలను నీకు తోడుగా నుండి నీ శత్రువులనందరినీ నీ ఎదుట నిలవకుండా నిర్మూలన చేసి లోకములోని గనులైన వారికి కలుగు పేరు నీకు కలుగజేసి ఉన్నా. అర్థమైందండి? అంతవరకు అయిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ 12, నీ దినములు సంపూర్ణములగునప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తరువాత నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరుస్తాను. దావీదుకి దేవుడిచ్చినటువంటి వాగ్దానం, నీ సంతతికి నేను రాజ్యాన్ని స్థిరపరుస్తాను అని చెప్తున్నాడు. తర్వాత 13, అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును, అతని రాజ్య సింహాసనమును నేను నిత్యముగా స్థిరపరిచేదను. తర్వాత నేను అతనికి తండ్రినై ఉండును, అతడు నాకు కుమారుడై ఉండును, అతడు పాపము చేసిన ఎడల చూడండి, నరుల దండముతోనూ మనుషులకు తగులు దెబ్బలతోనూ అతని శిక్షించుదును కానీ ఆ చేసిన వాగ్దానం, ఆ సింహాసనం మాత్రం చూసారా? వాగ్దానం చిన్నది అటు ఇటు చేసినప్పటికీ నీ కుమారుడు దండేస్తాను కానీ, దండించి శిక్షిస్తాను కానీ సింహాసనం మాత్రం తీసివే. ఇటువంటి వాగ్దానం చేసినటువంటి దేవుణ్ణి మనం ఎంతగానో కలిగి ఉన్నాం, ఎంతగానో ఆనందించాలి. దీన్ని బట్టి ఇటువంటి ఉద్దేశం ఉన్నటువంటిది ఈయన గురించి మరి ఎక్కడ రాసి ఉన్నదంటే, దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా పిలుస్తూ ఉంటాడు. మోషేని పిలిచినప్పుడు నా ఇల్లంతటిలోనూ నమ్మకమైన వాడు అని పిలుస్తాడు. అబ్రహామును పిలిచినప్పుడు అబ్రహాము నా స్నేహితుడు అని. దానియేలు దగ్గరికి వచ్చేటప్పటికి దానియేలు నా ప్రియుడు అని. ఇక్కడ ఈయన దగ్గరికి వచ్చేటప్పటికి ఏం చెప్తాడు? నా చిత్తానుసారమైనటువంటిది దావీదు, నా చిత్తానుసారమైనటువంటిది. తెలుగులో అలాగుంది. ఇంగ్లీష్లో ఏమని ఉంటుందంటే ఓన్ హార్ట్ అని ఉంటుంది. ఒకసారి చూడండి, అపోస్తల కార్యం 13వ అధ్యాయం 22. దేవుడేమని సాక్ష్యం ఇచ్చాడండి?
నా ఉద్దేశములన్నీ సాక్ష్యం ఇచ్చాడు. తర్వాత కింద ఇంగ్లీష్లో ఏమని ఉందంటే, మ్యాన్ ఆఫ్టర్ మై ఓన్ హార్ట్ అని ఉంది. అంటే నా హృదయానుసారుడు అని వచ్చదు అనుకుంటాను. నాకు తెలుగు సరిగ్గా రాదు, ఇంగ్లీష్ని దాన్ని తెలుగులో చెప్పటం. హృదయానుసారుడు అని ఉంటుంది. దావీదు దేవునికి హృదయానుసారుడు కనుక ఆయన చేసినటువంటి పనులను బట్టి దేవుడు ఆయన గురించి ఆ విధమైనటువంటి సాక్ష్యం చెప్పడం అనేది జరిగింది. కాబట్టి మనం కూడా మనం దావీదు వలె ప్రతి ఒక్కరూ కూడా దేవుణ్ణి ఆశ్రయిస్తూ ఆయన మీద నమ్మకం ఉంచి మనం చేసే ప్రతి ఒక్క పని కూడా మొట్టమొదట ఆయన దృష్టిలో పెట్టి మనం ప్రయత్నం చేస్తే ప్రతి ఒక్క పని కూడా సాధ్యపడుతుంది. మనం సొంత నిర్ణయాలతో మనం వెళ్ళినట్టయితే అది అన్ని విధాల పనికిరాదు. ఎందుకంటే మనం ఎప్పుడైనా సరే ఏ పని చేసినా దావీదు వలె ఆయన దృష్టికి తీసుకొచ్చి విచారణ చేయాలి. ఆయన చెప్పినటువంటి పద్ధతి ప్రకారంగానే మనం నడిచినట్టయితే మనం వర్ధిల్లుతాము అని మనకి వాక్యం చెప్తుంది. కాబట్టి మనం ప్రతి ఒక్కరూ కూడా ఆయన దావీదు వలె మనం ఆయన వెంబడించి ఆయన ద్వారా నా చిత్తానుసారమైన మనిషి, నా హృదయానుసారుడు అని అనిపించుకోవటానికి మనం ప్రయత్నం చేద్దాం. మనం పొందినటువంటి రక్షణని అంతం వరకు భయంతో వణుకుతో కొనసాగించుకోవాలి. ఎప్పుడైనా సరే ఈ ఆత్మానుసారమైనటువంటి ఈ భయం ఉండాలి. ఈ విషయంలో ఏంటంటే మనం శారీరకంగా భయపడుతూ ఉంటాం కానీ ఆత్మ విషయంలో భయపడం. మనకి లేఖన భాగాలు ఏమని చెప్తున్నాయంటే, ఎవరమైనా మనం చనిపోయినప్పుడు మనం ఏమంటాం? చనిపోయిన తర్వాత ఆ శరీరాన్ని విడిచి ఆత్మ వెళ్ళిపోయింది అని అంటాం. శరీరాన్ని విడిచి ఆత్మ వెళ్ళిపోయింది అనేది ఎక్కడికి వెళ్ళింది? ఎలా గ్యారంటీ ఏంటి దేవుడి దగ్గరికి వెళ్ళింది? ఆత్మ దేవుని విడిచి వెళ్ళకోకుండా మనం చూసుకోవాలి. శరీరాన్ని విడిచిపెట్టి ఆత్మ వెళ్ళిపోయింది అనుకున్నాడు వరి అవ్వాల్సిన పని లేదు. దేవుని దగ్గర నుండి ఆత్మ వేరే చోటకి వెళ్ళకోకుండా ఉండటానికి మనం ప్రయత్నం చేయాలి. అంటే మనం పొందినటువంటి రక్షణను అంతం వరకు భయముతో వణుకుతో మనం కొనసాగించుకుని దేవుని సన్నిధిలో మనం కొనసాగిస్తూ మన శేష జీవితాన్ని ఆయనకు అంకితం చేసుకుని మనం నడిచినట్టయితే మనం మరణించిన తర్వాత మన దేహం కుళ్ళిపోతుంది. ఆత్మ తాను దయచేసినటువంటి దేవుని యొద్దకు వెళ్తుంది. ఎప్పుడు వెళ్తుంది? ఆయన ఆజ్ఞలన్నిటినీ మనం గైకొని దాని ప్రకారంగా మనం నడిచినప్పుడు మాత్రమే వెళ్తుంది. లేదంటే ఆయన నుండి వేరే మరొక చోటకు వెళ్ళటానికి అవకాశం ఉంది. కాబట్టి మనం శరీరం విడిచిపెట్టి వెళ్ళిపోయినటువంటి ఆత్మకు నుండి మనం వరి అవ్వాల్సిన పని లేదు. మనం దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోకోకుండా ఆత్మను మాత్రం మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించును గాక.
మంచి వాక్యాన్ని అందజేసిన బ్రదర్ లుగా గారికి వందనాలండి. అందరూ లేచి నిలబడి మన కానుకల్ని సిద్ధం చేసుకుందామండి. ఆన్లైన్లో వాచ్ చేస్తున్న వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న క్యూఆర్ కోడ్కి పంపించవలసిందిగా కోరుచున్నామండి. అందరం కుడి చేతితో మన కానుకలు ఎత్తి పట్టుకుందామండి. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం మహాపరిశుద్ధుడు యేసయ్య, మీ ఘనమైన నామానికి లెక్కలేని వందనాలు తెలియజేస్తున్నాం నాయన. ఇదిగో తండ్రి నాయన, బిడ్డల తండ్రి కానుకలు తీసుకొని వచ్చి ఉన్నారు తండ్రి. వాటి అన్నింటినీ తండ్రి నాయన మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. తండ్రి నాయన, ఇస్తున్న కానుకలను తండ్రి నాయన మీరు మల్టిప్లై చేస్తారని నమ్ముచున్నాం యేసయ్య. తండ్రి నాయన, మీ పాదాల చెంత చేరుస్తున్నాం తండ్రి నాయన. ఈ కానుకలన్నింటినీ తండ్రి నాయన మీ సేవార్థమై వాడబడడానికి తండ్రి సహాయం దయచేయండి నాయన. మీకే మహిమ గంత ప్రభావం పొందినట్లు యేసయ్య నామములో అడిగినాం, వేడుకొంచున్నాం తండ్రి. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయే చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. ప్రత్యేక కానుకల గురించి ప్రార్థన చేసుకుందామండి. యేసయ్య, మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ ప్రత్యేక కానుకల గురించి తండ్రి నాయన జ్ఞాపకం చేసుకోండి నాయన. ఇచ్చిన తండ్రి బిడ్డలను తండ్రి నాయన జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళ ఫ్యామిలీలో తండ్రి అవసరతలు ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ తండ్రి మీరు తీరుస్తున్న నమ్ముచున్నాం యేసయ్య. కావాల్సిన సహాయం దయచేయండి నాయన. మీకే మహిమగంత ప్రభావం పొందినట్లు యేసయ్య నామములో అడిగినాం, వేడుకొంచున్నాం తండ్రి. మరి ఒకసారి అనౌన్స్మెంట్స్ని జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుచున్నామండి. ఈరోజు సాయంత్రం 6 గంటలకు యూత్ మీటింగ్ ఉందండి. యవనస్తులందరూ రావాల్సిందిగా కోరుచున్నాము. అలాగే మంగళవారం మిడ్ వీక్ సర్వీస్ ఉందండి, సాయంత్రం 7 గంటలకు. ఈ శుక్రవారం స్త్రీల కూడిక క్యాన్సిల్ చేయబడిందండి. మనకి మొదటి శుక్రవారం కనుక హోలీ కమ్యూనిటీ సర్వీస్ ఉందండి, సాయంత్రం 7 గంటలకు. అలాగే ఇది మనకి క్విజ్ ఏర్పాటు చేయబడింది కదండి. దానికి సంబంధించిన యూట్యూబ్ లింక్ మన గ్రూప్స్లో షేర్ చేయబడుతుంది. చర్చ్ అందరూ దీనిలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాము. ఎందుకంటే దేవుని వాక్యాన్ని మరి ఒక్కసారి మనం ధ్యానం చేసుకోవడానికి ఆయన ఇస్తున్న అవకాశం కాబట్టి చర్చ్ అందరూ దీనిలో పాల్గొనవలసిందిగా కోరుచున్నామండి. ఈ సమయం పాస్టర్ గారికి అందిస్తున్నామండి. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ గట్టిగా దేవుని స్తోత్రం చెల్లిద్దామండి. మళ్ళీ ఒకసారి గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. ఎంతమంది ఆశీర్వదించబడ్డారు? మరలా అడుగుతున్నాను, ఎంతమంది ఆశీర్వదించబడ్డారు?
ఒక్కొక్క మాట చదువుతుంటే మీకేమనిపిస్తుందో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం చాలా అద్భుతమైనటువంటి పెద్ద ప్రసంగం అవసరం లేదు. దేవుని వాక్యంలో ఉన్నటువంటి ప్రతి మాట మనతో మాట్లాడుతుంది. ఈరోజు చెప్పిన వాక్యాలన్నీ మనం కంఠస్థ పెట్టాలి. అసలు అవి మన హృదయంలో ఉంటే మనతో నిత్యము దేవుడు మాట్లాడతాడు. వీ నీడ్ ఇట్. దేవుని వాక్యం మన హృదయం అనే పలక మీద రాయబడాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఐ ఫెల్ట్ ది ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధి మన మధ్యలో ఉన్నట్టు నేను అనుభవించగలుగుతున్నాను. ఇంకా కొంత టైం ఉంటే మంచిదే అని అనిపించింది. రైట్, దేవునికి మహిమ కలుగునుగాక. గడిచిన వారంలో మన చర్చిలో చిల్డ్రన్ రిట్రీట్ జరిగింది. చాలా అద్భుతమైనటువంటి చిల్డ్రన్ రిట్రీట్. సండే స్కూల్ టీచర్స్ అందరూ చాలా కష్టపడ్డారు పాపం. లెట్స్ గివ్ ఎ బిగ్ క్లాప్ అంటు గాడ్. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. చాలా శ్రమపడి తక్కువ టైంలో ఎక్కువ పనిని చేశారు. మరి ఎంతమంది చూశారు ఫొటోస్? మన గ్రూప్లో పెట్టిన ఫొటోస్. మరి అంతమంది పిల్లల్లో దేవుడు డెఫినెట్గా కొంతమంది ఎన్నుకోబడతారు. అందరి గురించి నాకు తెలియదు, కానీ వారి జీవితాన్ని దేవుని చేతికి ఇవ్వడానికి ఇష్టపడిన ప్రతి బిడ్డను దేవుడు వాడుకోవడానికే సిద్ధపడతాడు. ఐ ఆల్వేస్ స్పీక్ దిస్. బర్త్డే సెరమనీస్లో నేను చాలాసార్లు చెప్తుంటాను. ఏంటంటే, ఎవరైనా ఏదైనా ఒక బహుమానం ఇస్తే ఆ బహుమానం అది ఓపెన్ చేయగానే మనకు తెలిసిపోద్ది వీళ్ళు ఇచ్చిన బహుమానం అని. అక్కడతో ఆ సర్ప్రైజ్ అనేది క్లోజ్ అయిపోద్ది. కానీ దేవుడిచ్చిన బహుమానం బ్రతికున్నంత కాలం మనల్ని సర్ప్రైజ్ చేస్తూనే ఉంటుంది. దేవునికి స్తోత్రం చెబుదామా? వాళ్ళు ఒక్కొక్క దశలోనికి వెళుతున్నప్పుడు, యవ్వన ప్రాయములోనికి, మధ్య వయసులోకి వచ్చేటప్పటికి, వృద్ధాప్యంలోకి వెళుతున్నప్పటికీ, ప్రతి స్థాయిలో కూడా దేవుడు ఆ వ్యక్తి ద్వారా గొప్ప ఆశ్చర్యాలను మనకి చూపిస్తారు. మరి పిల్లల విషయమే దేవునికి మహిమ కలుగునుగాక. చాలామంది వాలంటీర్స్ సపోర్ట్ చేశారు. స్పాన్సర్స్, ఈ ప్రోగ్రాం చాలామంది స్పాన్సరింగ్ చేశారు. లెట్స్ గివ్ ఎ బిగ్ క్లాప్ ఆన్ టు గాడ్. I especially give special thanks to all sponsors. Mahindra, he sponsored సాలపానుపాలులో ఉన్న చర్చి నుండి వచ్చిన ప్రతి చైల్డ్కి రిజిస్ట్రేషన్ ఫీజు అందరికీ పే చేస్తున్నాను. అందరు గట్టిగా చప్పట్లు కూడా దేవుని స్తుతిద్దామా? సాలపానుపాలెం నుండి వచ్చిన పిల్లలందరికీ రిజిస్ట్రేషన్ ఫీజు నేనే పే చేస్తాను అని అన్నాడు. ఐ వాజ్ వెరీ హ్యాపీ. Ravi Kiran, thank you for your sponsorship. Anusha, God bless you. I don't know whether someone is here or not. Pushpalata garu, God bless you. Florence, Sharon, David Blessing, Saubhagyam garu, Santarao garu, Chinna Padma garu, Indira garu, Nandan garu, Jeremiah mom, Kiran Kumari. Unnara akkada? Right, thank you. జెర్మియా మామ అంటే మీరే కదా? రైట్. శ్రావణి, మాధురి గారు, డిషాన్ అండ్ డాలీ, భవిక, మాధురి గారు, నేహా, కరుణ్, నిహారిక గారు, రాజ్యలక్ష్మి గారు, ప్రియాంక, పిల్లలందరికీ కూడా లంచ్ మన చందు స్పాన్సర్ చేసాడు. లెట్స్ గివ్ ఎ బిగ్ క్లాప్. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద థింగ్ వీ నీడ్ టు లెర్న్. మన పిల్లలకు కూడా ఇది నేర్పించాలి. ప్రోగ్రామ్ అంతటికి అందరూ స్పాన్సర్ చేయడం ఈజ్ ఓకే. భోజనం దగ్గరికి వచ్చేటికి మీరెంత ఇవ్వండి అంటే అది నాకు మాత్రం నచ్చదు. వన్ షాట్ ఫినిష్. గొలియాతును పడగొట్టడానికి దావీదు ఎన్ని రాళ్ళు ఉపయోగించాడు చెప్పండి?
కొన్ని టైమ్స్లో మనం ముందుకొచ్చి ఐ విల్ డూ ఇట్ అని చెప్పగలగాలి, నేనున్నాను అని. చిల్డ్రన్ అందరికీ కూడా ఈవినింగ్ స్నాక్స్ డొనేటెడ్ బై టైటస్ గారు అండ్ మాధురి గారు. లెట్స్ గివ్ ఎ బిగ్ క్లాప్ అన్ టు గాడ్. సో వాలంటరీగా, స్వచ్ఛందంగా వాళ్ళే. ఇప్పుడు వాక్యంలో మీరు ఎంతమంది నోటీస్ చేశారో నాకు తెలియదు, కానీ దావీదుని దేవుడు మందిరం కట్టించమని అడిగాడా? చెప్పండి. కానీ దావీదు అనుకున్నాడు, ఏమనుకున్నాడంటే, నేను ఇంత మంచి ఇంట్లో ఉన్నాను, నా దేవుడికి గొప్ప మందిరం నేను కట్టించాలి. దేవునికి స్తోత్రం చెబుదామా? హీ ఆల్వేస్ థాట్ ఆఫ్ ద బెస్ట్ ఫర్ గాడ్. దేవునికి అతి శ్రేష్టమైంది నేను ఇవ్వాలి అనుకున్నాడు. మన జీవితంలో, మన మాటల్లో, మన పనుల్లో, మన చేతల్లో, దేవుని సన్నిధానంలో ఉండడంలో we always need to have God minded. దేవుని మనస్సు, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును ద బెస్ట్ ఫర్ గాడ్. లెట్ హిమ్ బీ ఎగ్జాల్టెడ్. ఆయన హెచ్చింపబడాలి, నేను తగ్గాలి. దేవుడే ఉన్నతమైన స్థానంలో ఉండాలి. మనకున్న ప్రతి దానిలో కూడా ద బెస్ట్ ఎవరై ఉండాలి? దేవుడే. ఇచ్చేటప్పుడు కూడా ద బెస్ట్ ఎవరికి ఇవ్వాలి? చెప్పండి. ద బెస్ట్ దేవునికి ఇవ్వాలి. దేవుని పరిచర్యకి ఇవ్వగలగాలి. దేవునికి మన జీవితాన్ని సమర్పించుకోవాలి. చాలాసార్లు మన లైఫ్ అంతా లోకానికి ఇచ్చేస్తాం. అండ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే, ఆఖరిలో మనం ఏమనుకుంటామంటే, ఇప్పుడు నా జీవితాన్ని దేవునికి ఇస్తాం అనుకుంటాం. నో, గివ్ యువర్ బెస్ట్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. నీ జీవితంలో అత్యంత విలువైన, శ్రేష్టమైన భాగాన్ని దేవునికి సమర్పించుకో. ద బెస్ట్ పార్ట్ ఆఫ్ లైఫ్ ఏంటి చెప్తారు ఎవరైనా? నేను అడిగింది ఎంతమందికి అర్థమైంది? ద బెస్ట్ పార్ట్ ఆఫ్ లైఫ్ ఏంటో ఎవరైనా చెప్పగలరా? 2 సార్లు అడిగిన ప్రశ్న, మరలా 3వ సారి అడుగుతున్నాను. ద బెస్ట్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్, మన జీవితంలో అత్యంత శ్రేష్టమైన భాగం ఏంటి? యవ్వన ప్రాయం. యవ్వనస్తులారా మీరు బలవంతులు. దేవునికి స్తోత్రం చెబుదామా? నీ బలాన్ని దేవునికి ఇవ్వాలి. అందుకే అంటాడు కదా, యవ్వనులు దేని చేత తన నడతను శుద్ధి చేసుకుంటారు? నీ వాక్యము. ఎందుకు యవ్వనస్తుల గురించే చెప్పాడు ఆ మాట? హెడ్ స్ట్రాంగ్ ఎవరంటారు చెప్పండి? అంటే స్టిఫ్ నెకెడ్, ఇంకా తెలుగులో చెప్పాలంటే కరెక్ట్ మాట ఏంటి? థ్యాంక్ యూ. నేను చెప్పలేదు, మీరు చెప్పారు. ఓకే, లోక గారు చెప్పింది. బుర్ర తిరుగుడిగా ఉన్నది ఎవరు ఉంటారు? తలపోగరట. అది ఇంకొక మాట చెప్పి. సో దాన్ని స్ట్రైట్ చేయడానికి ఏకైక ఆయుధం, ఏకైక పద్ధతి ఏంటంటే దేవుని వాక్యం. సో దట్స్ ద బెస్ట్ పార్ట్ వెన్ వీఆర్ టూ స్ట్రాంగ్. అండ్ దట్ ఈస్ వెన్ వీ వాంట్ టు డూ ఎనీథింగ్. మనం బలంగా ఉండినప్పుడు మన మాట తీరు మారిపోద్ది, మన ప్రవర్తన మారిపోద్ది, మన ఆలోచన విధానం మారిపోద్ది. ఎవరు ఎన్ని చెప్పినా మనం వినడానికి ఇష్టపడం. గడిచిన వారంలో నేను ఒకరికి కౌన్సిలింగ్ ఇస్తున్నాను. చిన్న ప్రాబ్లం వస్తే కౌన్సిలింగ్ ఇస్తుంటే నేను వాళ్ళతో మాట్లాడుతుంటే ఆవిడ అంటది, మీరు ఎన్ని చెప్పినా సరే నేను చర్చికి రానండి అన్నది. ఒకసారి అన్నది, సరేలే ఆవిడ మామూలుగా ఇలా మాట్లాడుతుంది,
సరే అమ్మా పర్వాలేదు, కానీ మీరు ఒకరినొకరు క్షమించుకోవాలి అన్నాను. మీరు ఎన్ని చెప్పినా సరే నేను మాత్రం చర్చికి రాను. రెండోసారి అన్నది. నేను అనుకున్నాను, ఏంటి ఇప్పుడు ఎలా మాట్లాడుతుంది అని అనుకున్నాను. మరలా మూడోసారి, నాకు వాళ్ళ మీద ఏ కోపమో లేదు, కానీ నేను మాత్రం చర్చికి రాను. అప్పుడు నేను అన్నాను, నేను చర్చికి రమ్మని నేను పిల్లలేదమ్మా అన్నాను. ఎంతమందికి అర్థమైంది? నేను నిన్ను చర్చికి రమ్మని పిలవలేదమ్మా, మీరు సమాధానం పడండి చాలు, అంతే. దేవుడు నీకు ప్రేరేపిస్తే నువ్వు రావాలంటే రా, నువ్వు రాకూడదంటే మని. ఏం మారాలి? నీ మనసు మారాలి. నిన్ను చర్చికి రప్పించేవాడైనా బయటికి తీసుకెళ్ళిపోయేవాడన్న దేవుడు. అందులో ఈరోజు వాక్యంలో ఎందుకు నేను ఈరోజు వాక్యాలన్నీ కంఠస్థ పెట్టాలని అంటే, చాలా ఒక్కొక్క మాట చదువుతుంటే నా బైబిల్ కాలేజీలో నేను చదివినటువంటి వాక్యాలు అవన్నీ కంఠస్థ పెట్టిన వాక్యాలు. ఆయన అంటాడు, సౌలుకు నా కృప దూరమైనట్లు నీ కుమారుని దగ్గర నుండి నా కృపను దూరము చెయ్యను. దేవునికి స్తోత్రం చెబుదావా? సౌలుకి దూరం అయిపోయిందని ఆయన క్లియర్గా చెప్తున్నాడు. ఆయన అలాగా నీ కుమారునికి నా కృప దూరం చేయను. దేవునికి స్తోత్రం చెప్పండి. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఆయన కృప మనకి తోడయుండును గాక. దయచేసి అందరూ లేచి నిలబడదాం, ప్రార్థన ఆశీర్వాదాలతో ముగించుకుందాం. Glory be to God. Thank you, sir. Thank you for that wonderful word. God bless you. జమీమా అంటే మన మధ్యలో ఉన్నారు. We welcome. We give thanks to God. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దామా? అలాగే నిన్నటి దినాన్ని మన ఐసిఐసి రాజు గారు కూడా హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయింది, ఇంటికి క్షేమంగా వచ్చారు. I think we need to spend more time about church and our family. మన పెద్ద కుటుంబం గురించి మనం ప్రార్థనలో ఎక్కువ సమయం గడపాలి. ఒక్కొక్కసారి నేను ఇలాంటి పోస్ట్ చేసి ప్రేయర్ రిక్వెస్ట్ గురించి అడుగుతున్నప్పుడు నాకు అనిపిస్తుంటుంది, మొదట ఎందుకు వీళ్ళకి ఈ బాధ వచ్చింది ప్రభువా? నేను ప్రతిరోజు ప్రార్థన చేసేది ఏంటంటే, ఎవరి దగ్గర నుండి ఏ దుర్వార్త నాకు వినబడకూడదు. ఒకవేళ వినవలసి వస్తే యేసు నామములో అది శుభవార్తగా ఉండునుగాక అని ప్రార్థన చేస్తాను నేను ఎప్పుడును. ఎంతమందికి అలాంటి ప్రార్థన చేసే అలవాటు ఉంది? ఎవరి దగ్గర నుండి ఏ దుర్వార్త మనకే వినబడకూడదు. కొన్నిసార్లు మధ్యరాత్రిలో ఫోన్ వస్తే భయపడతాం ఎత్తడానికి. ఎందుకంటే ఇది న్యూస్ అబ్బా. 11 గంటలకు ఎవరైనా మీకు ఫోన్ చేశారనుకోండి, ఎప్పుడు చేయలేని వ్యక్తి, మనం ఎలా ఫీల్ అవుతాం? సో we need good news. సంఘం గురించి ప్రార్థన చేయాలి, మన బంధువుల గురించి ప్రార్థన చేయాలి, మన కుటుంబం గురించి ప్రార్థన చేయాలి. కొంతమంది కుటుంబం గురించి కూడా ప్రార్థన చేయరు, మోకాలేసి లేచిపోయి వెళ్ళిపోతారు అంతే. ఏదైనా కష్టం ఏర్పడినప్పుడు మాత్రమే దేవుడు వారికి జ్ఞాపకం వస్తాడు. అలాగొద్దండి. మన స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు, దేవుని మీద ఆధారపడాలి. తల వంచండి, కళ్ళు మూయండి. మహాపరిశుద్ధుడివైన మా పరలోకపు తండ్రి, ఈ పునరుత్థాన దినాన్ని ఉదయకాల సమయంలో నీ స్వరాన్ని వినడానికి మరొకసారి మీరు మాకు ఇచ్చిన అవకాశం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. నీ బిడ్డను నిలబెట్టుకొని అత్యంత విలువైనటువంటి మాటలు, నీ వాక్యములో రాయబడిన శాసనములు, ఆజ్ఞలను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో ప్రభువా, మా జీవితాల్లో వర్ధిల్లింప చేసేవాడివి నీవే.
కుడివైపుకు ఎడమవైపుకు వ్యాప్తి చెందించగలిగిన వాడువి నీవే. మా కుటుంబములు వర్ధిల్లునుగాక, వ్యాప్తి చెందునుగాక. నీ సన్నిధి సమాధానం మాకు తోడుగా ఉంచండి. ఈ జరగబోతున్న వారాన్ని ముందుగానే మీ చేతికి అప్పగిస్తున్నాం. మా ప్రయాణ పద్ధతుల్లో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, రాకపోకలలో, మా పనిబాట్లలో మీ సన్నిధి సమాధానం మాకు తోడుగా ఉంచండి. మీరు మాత్రమే మహిమ పొందండి. యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ త్రియక దేవుని సహవాసము కూడుగున్న మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు ఆయన రాకడ పర్యంతరము సదా తోడయుండునుగాక. ఆమేన్, ఆమేన్. దయచేసి అందరూ కూర్చొని ప్రార్థన చేసి సెలవు తీసుకుందాం. గాడ్ బ్లెస్ యూ.